హాయ్ ఫ్రెండ్స్. సో చాలామంది స్టూడెంట్స్ ఈరోజు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే అని విషెస్ పెడుతున్నారు వాళ్ళ స్టేటస్లో. సో మీ తరపున నా తరపున మన స్టైల్ స్టార్ అల్లు అర్జున్కు బర్త్డే విషెస్ తెలియజేస్తూ, మనం హీరోలను అభిమానించడంతో పాటు మనం కూడా హీరోలు కావాలి. మరి హీరోలు కావాలంటే ఎలా? మనకున్న ఏకైక మార్గం ఎడ్యుకేషన్. ఓకే, సో అందుకని అలాంటి వీడియోస్తో పాటు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కూడా పేషెన్స్తో, ఓపికతో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఉపయోగపడే వాళ్ళకు షేర్ చేసి మీరు ఆ డీటెయిల్స్ తెలుసుకొని, అంటే ఓన్లీ మనకేదో యూజ్ అవుతుంది అని కాకుండా ఆ నోటిఫికేషన్ మనం అప్లై చేసినా చేయకున్నా ఆ నోటిఫికేషన్లో ఉన్న పూర్తి డీటెయిల్స్ ఓపికతో చూడడం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి మనకి. ఓకే, ముఖ్యంగా ఈ 2021లో మనకి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి. అలాగే 2 నోటిఫికేషన్లు, భారీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి. వాటి గురించి, వాటి వివరాలు పూర్తిగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రతి డీటెయిల్ని నోట్ చేసుకోండి. మీరు అప్లై చేసినా చేయకున్నా మీకు సంబంధీకులకు, అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళకి యూజ్ అయ్యవచ్చు. అది ఈ డీటెయిల్స్ వాళ్ళకు ఉపయోగపడవచ్చు. కాబట్టి డెఫినెట్గా చివరి వరకు చూసి ఖచ్చితంగా షేర్ చేస్తారని, లైక్ చేస్తారని అనుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటంటే, ఆల్రెడీ రిలీజ్డ్ నోటిఫికేషన్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. అదేంటంటే రిలీజ్డ్ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కేవలం ఎస్ఎస్సి, ఇంటర్ లేదా ఐటీఐ లేదా టైపింగ్తో ఈ నోటిఫికేషన్ వచ్చింది. సుమారుగా 1515 పోస్టులు. ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఎక్కడి నుంచి అండి? ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, సో ఒక్కొక్కసారి మనకు అబ్రివేషన్స్లో, జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో అబ్రివేషన్స్ కూడా అడుగుతారు. కాబట్టి ఈ డీటెయిల్స్ కూడా మీరు రాసుకుంటే చాలా మంచిది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఇవి గ్రూప్ సి జాబ్స్ అమ్మా. నంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 1515 ప్లస్. నంబర్ ఆఫ్ పోస్టులు 1500 పైన ఉన్నాయి. కేవలం ఎస్ఎస్సి లేదా ఇంటర్ లేదా ఐటీఐ అండ్ టైపింగ్తో ఈ పోస్టులు ఉన్నాయి. డీటెయిల్ నోటిఫికేషన్ లింక్ అనేది మీకు పెట్టాను. అండ్ దీంట్లో కేవలం ఎస్ఎస్సితో, మెట్రికులేషన్తో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే అమ్మా, సుమారుగా 946. 1500లో సుమారుగా 946 పోస్టులు కేవలం ఎస్ఎస్సితో ఉన్నాయి. అవేంటి అనేది మీరు ఆ లింక్లో డీటెయిల్స్లో చూడండి. ఓకే, మీ డీటెయిల్స్ కోసం దీంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి సుమారుగా 404 పోస్టులు. తర్వాత మీకు హౌస్ కీపింగ్ స్టాఫ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 345 వేకెన్సీస్, 345. అండ్ మెస్ స్టాఫ్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ 190 అండి. తర్వాత మీకు వాల్కనైజర్స్ వచ్చేసి 7. సో టోటల్ వేకెన్సీస్ మీకు 946. తప్పకుండా మీకు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు డెఫినెట్గా అప్లై చేసుకోండి. జాబ్ వచ్చినా రాకున్నా అప్లై చేయడంలో తప్పు లేదు. ఓకే, సో మనకు ఎంట్రన్సెస్ రాస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్తో మనకు నాలెడ్జ్ వస్తుంది. ఎంట్రన్సెస్ రాసే ఎక్స్పీరియన్స్ వస్తుంది. తద్వారా అట్లీస్ట్ 3-4 నోటిఫికేషన్స్కి మనకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు శాలరీ వచ్చేసి దీనికి 18K to 25K ఉంటుందండి. 18,000 నుంచి 25,000 వరకు ఉంటుంది. రైట్, నెక్స్ట్ నోటిఫికేషన్ ఇది ఆల్రెడీ రిలీజ్ అయింది. నెక్స్ట్ మీకు చెప్పబోయే 2 నోటిఫికేషన్లు రిలీజ్ కాలేదు.
అవి వస్తున్నాయి. ఒకటి సెప్టెంబర్లో వస్తుంది, ఇంకొకటి త్వరలో వస్తుంది. ఓకే, అది ఏ మంత్ అనేది మనం చెప్పలేము. ఆ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. సో కమింగ్ టు సెకండ్ నోటిఫికేషన్, ఇదేంటండి అంటే ఈరోజు చాలా ప్రముఖ పత్రికల్లో దీని గురించి వచ్చింది. కాకపోతే చాలామంది స్టూడెంట్స్ సార్ అవి మాకు కొంచెం అర్థం కావట్లేదు అంటే దాని మీద ఆ నోటిఫికేషన్ పైన క్లియర్ డీటెయిల్ వీడియో చేస్తున్నా. అదేంటండి అంటమ్మా, నేషనల్ సెలక్షన్ టెస్ట్. నేషనల్ సెలక్షన్ టెస్ట్ ఇది ఎన్ఆర్ఏ నేషనల్ సెలక్షన్ టెస్ట్ ఆర్గనైజ్డ్ బై ఎన్ఆర్ఏ. అసలు ఏంటి ఎన్ఆర్ఏ అంటే జనరల్గా అంతకుముందు బ్యాంకింగ్ జాబ్స్ అన్నీ కూడా, అంటే కొన్ని సంవత్సరాల క్రితం బ్యాంకింగ్ జాబ్స్ అన్ని బ్యాంకులు, ఇప్పుడు మన ఇండియాలో నంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి, అన్ని బ్యాంకులు ఒక్కొక్క బ్యాంకు సపరేట్గా నోటిఫికేషన్ వేసుకునేవాళ్ళు. దానివల్ల క్యాండిడేట్ మీద చాలా బర్డన్ పడేది. ప్రతి బ్యాంక్కి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం, చాలా డబ్బులు ఖర్చు అయ్యేవి, చాలాసార్లు ఎంట్రన్స్లు రాయాల్సి వచ్చేది, చాలాసార్లు సెంటర్స్కి వెళ్ళడం, అది కూడా చాలా ఎక్స్పెండిచర్తో కూడుకున్నది అనమాట. అందుకని బిఎస్ఆర్బి అని, బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అని ఒక బోర్డు ఏర్పాటు చేసింది గవర్నమెంట్, అప్పటి గవర్నమెంట్. తర్వాత కొన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి దాన్ని, అంటే బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డుని ఐబిపిఎస్గా కన్వర్ట్ చేసింది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. కేవలం ఇది బ్యాంకింగ్ రిక్రూట్మెంట్స్ మాత్రమే చేస్తుంది. నంబర్ ఆఫ్ బ్యాంక్స్, మన ఇండియాలో ఉన్న నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి కదండి, ప్రైవేట్, అన్ని కూడా ఈ పెట్టే ఎంట్రన్స్లో క్వాలిఫై అయ్యి స్కోర్ కార్డ్ వచ్చి ఇంటర్వ్యూస్, తద్వారా బ్యాంకింగ్ జాబ్స్లో సెలెక్ట్ అవుతారు. ఇది జరిగేది. కానీ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, దాంట్లో మీకు గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి లైక్ నాన్ టెక్నికల్, క్లరికల్, నాన్ గెజిటెడ్ పోస్టులు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆర్గనైజ్ చేసేది. కొన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్గనైజ్ చేసేది. అంటే ఇక్కడ చూడండి, కొన్ని పోస్టులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కొన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, బ్యాంకింగ్ సర్వీసెస్కి వచ్చేసరికి ఐబిపిఎస్. ఈ 3 డిపార్ట్మెంట్స్ ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ ఆర్గనైజేషన్ జాబ్స్ లైక్ గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి జాబ్స్ని రిక్రూట్ చేస్తున్నాయి. అంటే క్యాండిడేట్ ఇక్కడ కూడా మళ్ళీ 3 డిపార్ట్మెంట్స్కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఐబిపిఎస్ ఎవ్రీ ఇయర్ 2 నోటిఫికేషన్స్, ఎస్ఎస్సి ఎవ్రీ ఇయర్ మినిమం 1, మాక్సిమం 3 నోటిఫికేషన్స్, ఇలా నంబర్ ఆఫ్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం, డబ్బులు బాగా ఖర్చు అవ్వడం, ఎగ్జామ్ చాలా రాయడం, రిక్రూట్మెంట్ ప్రొసీజర్ లేట్ అవుతుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇవన్నీ కూడా, ఇవి రాయాలంటే ఫస్ట్ ఒక స్క్రీనింగ్ టెస్ట్, వీటిలోకి వెళ్ళాలంటే, అసలు ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్లోకి వెళ్ళాలంటే, అంటే నువ్వు బ్యాంకింగ్ సర్వీస్లోకి వెళ్ళాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి జాబ్లోకి వెళ్ళాలన్నా, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి వెళ్ళాలన్నా కూడా ఒక టికెట్, ప్రిలిమినరీ టెస్ట్ ఆర్గనైజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఆ టెస్ట్ పేరే నేషనల్ సెలక్షన్ టెస్ట్. ఇది ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ ఉంటుందమ్మా. ప్రస్తుతానికి 2021లో అది సెప్టెంబర్లో ఆర్గనైజ్ చేయడానికి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లేదా ఏప్రిల్లో ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ మాత్రం సెప్టెంబర్లో ఆర్గనైజ్ చేయడానికి అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. ఎందుకు అంటే మన సౌలభ్యం కోసమే, క్యాండిడేట్ సౌలభ్యం కోసమే. క్యాండిడేట్ చాలా అప్లికేషన్స్ చేయాల్సి వచ్చి చాలా డబ్బు ఖర్చు అవ్వడం, చాలాసార్లు ఎంట్రన్స్ రాయడానికి వెళ్ళడం, అలా కాకుండా ఫస్ట్ ఇది క్వాలిఫై అయితేనే, దీంట్లో స్కోర్ వస్తేనే ఆ స్కోర్ని ఈ 3 డిపార్ట్మెంట్స్కి పంపించడం జరుగుతుంది. అప్పుడు ఆ 3 డిపార్ట్మెంట్స్ వారికి సంబంధించిన మెయిన్ టెస్ట్, ఇంటర్వ్యూ లాంటివి పెట్టుకొని జాబ్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తాయి అన్నమాట. సో మెయిన్ ప్రిలిమినరీ టెస్ట్ లాంటిది ఇది. ఓకేనా, రైట్. దీంట్లో వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే అమ్మా, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన, ఈ టెస్ట్కి సంబంధించిన స్కోర్ కార్డ్ని కొన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా కన్సిడర్ చేయబోతున్నాయి స్టేట్స్. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి సెంటర్స్, ముఖ్యంగా సెంటర్స్. ఈ నోటిఫికేషన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే సెంటర్లు మన దగ్గరే ఉండబోతున్నాయి. ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో సెంటర్ ఉంటుంది. దానివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు
చాలా కన్వీనియంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఖచ్చితంగా కంప్లీట్గా ఆన్లైన్ టెస్టే, కంప్యూటర్ బేస్డ్ టెస్టే. వీటన్నిటికి కూడా కామన్ సిలబస్ ఉంటుంది. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు, విలేజ్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకు, రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలకు కన్వీనియంట్గా ఉండేటట్టుగా కామన్ సిలబస్ని రూపొందించి ఈ టెస్ట్ని పెట్టబోతున్నారు. ఈ టెస్ట్ గుర్తుంచుకోండి వన్స్ అగైన్, ఈ టెస్ట్ క్వాలిఫై అయితేనే మీరు ఈ రిక్రూట్మెంట్స్కి వెళ్ళడానికి ఎలిజిబుల్. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ నేషనల్ సెలక్షన్ టెస్ట్. ఓకే అమ్మా. నెక్స్ట్ నోటిఫికేషన్, థర్డ్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ చెప్పుకుందాం. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే, ఇందాక చెప్పిన సెకండ్ నోటిఫికేషన్ నేషనల్ సెలక్షన్ టెస్ట్లో ఎలిజిబిలిటీ ఏంటి సార్, ఎలిజిబిలిటీ ఏంటి అని చాలా మంది డౌట్. ఎలిజిబిలిటీ అనేది పోస్టులను బట్టి ఇంటర్, డిగ్రీ అలా ఉంటుందండి. అది ఏంటి అనేది దట్ డిపెండ్స్ అపాన్ ద పోస్ట్, నెంబర్ ఆఫ్ పోస్ట్, క్లరికల్ క్యాడర్ ఇలా ఉంటుంది. ఓకే, అది పర్టికులర్గా మనకు టోటల్ నోటిఫికేషన్ వచ్చాకనే డీటెయిల్స్ ఉంటాయి. అవి కూడా నేను వాటి మీద కూడా డీటెయిల్డ్ వీడియో చేస్తాను డెఫినెట్గా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ నోటిఫికేషన్, ఇది కూడా త్వరలో రాబోతుంది, 1000 పోస్టులతో రాబోతుంది. కాకపోతే ఇది కంప్లీట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ టోటల్ నోటిఫికేషన్ చూడండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కంప్లీట్గా దీంట్లో ఉన్న నాలెడ్జ్ కోసం టోటల్ వీడియోని చూడండి. చూసి మీకు సంబంధికులు అంటే మీ అన్నయ్యలు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, అక్కయ్యలు కావచ్చు, ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్, సెంట్రల్ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దేశానికి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు షేర్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. కమింగ్ టు దిస్, ఇది యాక్చువల్గా అంతకుముందు ఈ పోలీస్ ఫోర్స్లో మనకు 7 వింగ్స్ ఉంటాయండి. అవేంటి అంటే ఫస్ట్ వచ్చేసి సిఆర్పిఎఫ్. ఓకే, సిఆర్పిఎఫ్ అంటే ఏంటండి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. పర్టికులర్గా ఇది నక్సల్ యాక్టివిటీస్ లైక్ మావోయిస్ట్, యాంటీ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బలగాలను వాడుతూ ఉంటారు. ఓకే, కమింగ్ టు సెకండ్ వన్, మీకు చూడండి ఇక్కడ మీకు అబ్రివేషన్ కూడా తెలిసిపోయింది. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. దీంట్లో 3 ఉమెన్ బెటాలియన్స్ కూడా ఉన్నాయండి. 3 ఉమెన్ బెటాలియన్స్ కూడా ఉన్నాయి. కమింగ్ టు సెకండ్, అంటే మనకు పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇన్ని ఉంటాయా చాలా మందికి తెలియదు. ఓన్లీ మన చుట్టూ కనబడే పోలీసు వాళ్ళే పోలీసు అని అనుకుంటుంటాం మనం జనరల్గా. కాదు, మన దేశ రక్షణలో కొన్ని పదుల సంఖ్యలో వింగ్స్ పనిచేస్తున్నాయి, వందల సంఖ్యలో వింగ్స్ పనిచేస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి ఈ 7 నోట్. అవేంటి అంటే సెకండ్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇండస్ట్రీస్, ఓకే, ఇండస్ట్రీస్ లైక్ ఎన్టీపీసీ ఇట్లా ఉంటాయి కదండి, వాటికి సెక్యూరిటీ ఫోర్స్గా వీళ్ళు పనిచేస్తారు. ఓకేనా. కమింగ్ టు థర్డ్ బిఎస్ఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్ అంటే ఏంటండి, ఇప్పుడు ఇండియన్ పాకిస్తాన్ బార్డర్, ఇండియన్ నేపాల్ బార్డర్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్, ఇట్లా ఆ బార్డర్లో వర్క్ చేసే పోలీస్ వాళ్ళని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. కమింగ్ టు ఫోర్త్ ఎస్ఎస్బి. దీని అబ్రివేషన్ వచ్చేసి సశస్త్ర సీమాబల్. ఓకే, ఇది పర్టికులర్గా ఈ సశస్త్ర సీమాబల్ అనేది ఇండియా, నేపాల్, భూటాన్ బార్డర్. ఓకే, భూటాన్ బార్డర్లో పనిచేసే పోలీస్ ఫోర్స్ ఇది. ఇండియన్ నేపాల్ బార్డర్లో పనిచేసే పోలీస్ ఫోర్స్ ఇది. కమింగ్ టు ఫిఫ్త్ వచ్చేసి ఐటీబీపీ, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్. టిబెట్ తెలుసు కదండి మీకు, బార్డర్ పోలీస్. ఓకే, ఇది అక్కడ వర్క్ చేస్తుంది. కమింగ్ టు సిక్స్త్ వచ్చేసి ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది. లాస్ట్ వచ్చేసి ఏఆర్, అస్సాం రైఫిల్స్. యాక్చువల్గా 2011కు ముందు ఇవన్నీ కూడా డిఫరెంట్గా నోటిఫికేషన్ ఇచ్చుకొని రిక్రూట్మెంట్ చేసుకునేవన్నమాట. బట్ 2011 తర్వాత ఈ టోటల్ రెస్పాన్సిబిలిటీని ఎవరు తీసుకున్నారు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకుంది. ఓకేనా, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఎలా అప్లై చేసుకోవాలి, ప్రియారిటీ బేస్ అంటే మనం అప్లై చేసుకునేటప్పుడు ప్రియారిటీ బేస్ ఉంటుందండి. ప్రియారిటీ బేస్ అంటే ఏంది,
మనం ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ ఇప్పుడు సెంటర్లు పెట్టుకునేటప్పుడు ఏమంటాం, ఫస్ట్ ప్రియారిటీ వరంగల్, సెకండ్ ప్రియారిటీ హైదరాబాద్, థర్డ్ ప్రియారిటీ ఖమ్మం. అంటే మీకు దగ్గరగా ఉన్న జిల్లాని ఫస్ట్ పెట్టుకుంటారు, సెకండ్ కొంచెం పక్కకున్న దూరం ఉన్న డిస్టిక్ పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ జాబ్స్ కూడా మనకు కన్వీనియంట్ ఉన్నాయి. మరి అంటే మనం ఎట్లా ప్రియారిటీ పెట్టాలి సార్ అంటే, జనరల్గా ఎక్కువ మంది ప్రియారిటీ ఇస్తున్న వీటిలో ఎక్కువ మంది ప్రియారిటీ దేనికి ఇస్తున్నారంటే అమ్మా, దీనికి ఫస్ట్ ప్రియారిటీ CISF. ఎందుకంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇండస్ట్రీస్ అర్బన్ ఏరియాస్లో ఉంటాయి కదా, కన్వీనియంట్గా జాబ్ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. ఇవి రెండు కూడా మ్యాక్సిమం అర్బన్ ఏరియాస్లో డ్యూటీస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఈ రెండింటికి ఇస్తున్నారు స్టూడెంట్స్. సెకండ్ ప్రియారిటీ జనరల్గా బార్డర్లో పనిచేయాలి అనే ఒక ప్యాషన్ ఉన్న వాళ్ళు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా CRPF, వీటికి రెండింటికి సెకండ్ ప్రియారిటీ ఇస్తున్నారు అకార్డింగ్ టు అప్లికేషన్ అని చెప్పే డేటా అంతా. ఇవి ఫస్ట్ ప్రియారిటీ, ఇవి సెకండ్ ప్రియారిటీ. వీటి తర్వాతే మిగతా ఏమైనా కూడా వాటి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ప్రియారిటీ ఇస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఎలా ఉంటుంది. టెస్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, దానికి సంబంధించిన సిలబస్ అవన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చాక వెల్లడవుతాయి. రిటర్న్ టెస్ట్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఓకే. నెక్స్ట్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, హైట్, రన్నింగ్ ఇవన్నీ ఉంటాయి కదండి అలాంటివి. లాస్ట్కు మెడికల్ టెస్ట్, ఓకే. ఈ 4 టెస్ట్లలో క్వాలిఫై అయితేనే మనకు జాబ్ అనేది వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు పే స్కేల్. శాలరీస్ ఎంత ఉంటాయి సార్? శాలరీస్ అమ్మ మినిమం 20,000 నుంచి మ్యాక్సిమం 70,000 వరకు ఉంటుంది శాలరీ, ఓకే. అంటే అందులో అలవెన్సెస్ అన్నీ కలుపుకొని నేను చెప్పేది. మినిమం అయితే 20,000 పక్కా వస్తుంది, ఓకే రైట్. ఇక చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ట్రైనింగ్ ఎవరెవరికి అసలు ఎంత డ్యూరేషన్లో ట్రైనింగ్ ఉంటుంది? జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకోరు, రిక్రూట్మెంట్ అయ్యాక ట్రైనింగ్ ఇచ్చి దాన్ని జాబ్లోకి తీసుకుంటారు. ఆ విషయం అందరికీ తెలుసు. ట్రైనింగ్ వచ్చేసి మనకు 9 to 12 months ఉంటుందండి. డిపెండ్స్ అపాన్ దేర్ వింగ్స్, మినిమం 9 months, మ్యాక్సిమం 12 months ఉంటుంది, ఓకే. అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ చాలా అడ్వాంటేజ్ పాయింట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పోలీస్ రిక్రూట్మెంట్లో ట్రైనింగ్ పీరియడ్లో శాలరీ రాదు, కేవలం స్టైఫండ్ వస్తుంది. కానీ ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఫుల్ శాలరీ వస్తుంది. అండ్ కాకపోతే ఏంటంటే మెస్ ఛార్జెస్ డిడక్ట్ అవుతాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు పెన్షన్ అనేది ఉండదండి, పెన్షన్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్ ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా, జనరల్గా ఎక్స్ సర్వీస్ మెన్కి రిజర్వేషన్ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్లో ఉంటుంది? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఈ మూడిట్లలో ఎక్స్ సర్వీస్ మెన్కి ప్రియారిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఎక్స్ సర్వీస్ మెన్కి ప్రియారిటీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇవి టోటల్ డీటెయిల్స్, ఓకేనమ్మా. సో తప్పకుండా ఈ 3 నోటిఫికేషన్స్ మీద ఫోకస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్స్ మీరు అప్లై చేసినా చేయకున్నా టోటల్ డీటెయిల్స్ ఓపికతో వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మన 2021లో 10th క్లాస్తో వచ్చే నోటిఫికేషన్, ఇంటర్మీడియట్ 10th క్లాస్తో వచ్చే నోటిఫికేషన్స్ ఇవి. కొన్ని డిగ్రీలో ఉన్నాయి, ఓకేనా. సో డెఫినెట్గా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియోస్ కూడా తప్పకుండా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీ అందరికీ తెలుసు, ఐఎమ్ ద అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ. వీటికి కంటిన్యూషన్లో ఇప్పటి నుంచి కంటిన్యూగా మీకు ఎక్స్ట్రాడినరీ షార్ట్కట్ టెక్నిక్స్తో మీకు క్లాస్ కూడా ఎవ్రీడే ఆల్మోస్ట్ ఐ విల్ ట్రై టు అప్లోడ్. ఆ షార్ట్కట్స్ కూడా మీరు నేర్చుకోండి. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళే పరిస్థితి లేదు. చక్కగా ఇంట్లో ఉండి మినిమం 10, మినిమం 10, మ్యాక్సిమం 20 క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. వాటికి సంబంధించిన టెస్ట్లు కూడా నేను పెడతాను. ఎలా అనేది మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలుస్తుంది, ఓకేనా. సో ఇదండి పూర్తి డీటెయిల్స్. జై హింద్.